ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్కు హోంశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని సమాచారం. నారా లోకేష్కి ఇవ్వబోయే శాఖలపైన కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు లోకేష్కి ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం. అలాగే అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మంది కొత్త మంత్రులు కావడంతో చంద్రబాబుపై శాఖల కేటాయింపుపై ఒత్తిడి నెలకొంది. ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతున్నా హోంశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖ కూడా ఇస్తారని సమాచారం అందుతోంది. అయితే నారా లోకేష్కి ఇవ్వబోయే శాఖలపైన కూడా చర్చ జరుగుతోంది. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు లోకేష్కు ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకైతే మళ్ళీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం. అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఎక్కువ మంది కొత్త మంత్రులు ఉండటంతో చంద్రబాబుపై శాఖల విషయంలో ఒకంత ఒత్తిడి నెలకొంది అన్నట్టుగా సమాచారం. రైట్, ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని తెలుస్తోంది. పవన్కు హోంశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖ కూడా అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్కి ఇవ్వబోయే శాఖలపైన కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు లోకేష్కి ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం. నారాయణకి పట్టణాభివృద్ధి శాఖ, అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి. సో ఈ ఐదుగురు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి మిగతా పోర్ట్ఫోలియోల సంగతి ఏంటి అంటే ఏం చెప్తారు? అలాగే పవన్ కళ్యాణ్కు హోం అలాగే పంచాయతీరాజ్ కూడా ఇస్తారా? ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? అది ఖచ్చితంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులకు ఏ శాఖలు ఇస్తారన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఆ తిరుమల నుండి రిటర్న్ వచ్చినాక ఇవాళ సాయంత్రం లోపు చంద్రబాబు తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయిస్తామని నిన్న చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఏ శాఖలు అన్నది సంబంధించి ముఖ్యంగా మిత్రపక్షమైనటువంటి జనసేన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్న తర్వాత కాపులకి గతంలో చంద్రబాబు హోంశాఖ మంత్రి ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి హోంశాఖ మంత్రి ఇస్తారా, లేకపోతే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సాంకేతిక, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖలు ఇస్తారని ఒక ప్రచారం సాగుతుంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్, అదేవిధంగా కందుల దుర్గేష్కి పర్యాటక, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ముగ్గురుతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి మంత్రికి దేవాదాయ శాఖ, బీజేపీకి గతంలో కూడా దేవాదాయ శాఖ ఇచ్చిన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఇస్తారని చెప్తున్నారు. కానీ సత్యకుమార్ బీజేపీలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ కావడం వల్ల ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోనే సాధిస్తారని ఒక చర్చ కూడా సాగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మొత్తం అంతా జూనియర్లు ఉన్నారు. కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి మాత్రమే సీనియర్, ఎన్ఎండి ఫరూక్ మాత్రమే సీనియర్ ఉన్నారు. మిగిలిన 17 మంది కూడా కొత్త మంత్రులు ఉన్నారు. సో ఈ కొత్త మంత్రుల్లోకి ఎటువంటి ఏ శాఖలు ఇచ్చినా సరే ఈ పాత గతంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడికి డిప్యూటీ సీఎం, అదేవిధంగా రెవెన్యూ శాఖ ఇస్తారని ఒక ప్రచారం సాగుతోంది. బీసీలకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు, ఆ డిప్యూటీ సీఎంలో రెవెన్యూ శాఖ ఇచ్చేందుకు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి ఒకరే డిప్యూటీ సీఎం ఉండాలి తెలంగాణ తరహాలో అన్న ఒక చర్చ సాగుతుంది. మరి ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారా? టీడీపీ నుండి ఎవరు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉండదా అన్నది ఒక ఉత్కంఠ కూడా ఇంకా నెలకొంది. శాసనసభ వ్యవహారాలు, అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేశవ్ పేరు బలంగా వినబడుతుంది. లేదా గతంలో ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ శాఖ, అనగాని సత్యప్రసాద్కు వైద్యారోగ్య శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కొల్లు రవీంద్రకు బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు వివిధ బ్యాక్గ్రౌండ్స్, అదేవిధంగా క్యాస్ట్ ఈక్వేషన్లో కొంత మంత్రులు కేటాయింపులు చేయబోతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్దే ఇంకా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాపులకి డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు గతంలో హోంశాఖ ఇచ్చారు కానీ ఇప్పుడు హోంశాఖ మంత్రి ఇస్తారా? హోంశాఖ పోర్ట్ఫోలియో అయితే నెంబర్ 2గా ఉంటుంది జనరల్గా. సో సీఎం తర్వాత హోంశాఖని నెంబర్ 2గా భావిస్తారు కాబట్టి సో హోంశాఖ మంత్రి ఇస్తారా, లేదా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చి అటవీ శాఖ ఇస్తారని ఒక ప్రచారం సాగుతుంది. ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.